ఎంతోమంది దిగ్గజాలు, మీకు ఎంతో మంచి స్నేహం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నా కూడా మీకు అంతగా గుర్తింపు అంటే వలభద్రపాత్రుని రమణి గారు చాలా మంచి రైటరు, చాలా బాగా డైలాగ్ కథ స్క్రీన్ ప్లే ఇవ్వగలరు. అయినా కూడా ఒక విమెన్ అన్న ఒకే ఒక్కటి కనపడుతోందని అనుకుంటున్నారా మీరు? నాకు అనిపించింది, అడిగాను. 100% నిరూపణ అయింది. ఇప్పుడు 23 సంవత్సరాల తర్వాత కూడా లేదు అని ఎలా చెప్తాను? ఉంది. వాళ్ళు చెప్పే కారణాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని రోజులేమో నాతో వరుసగా 2 సినిమాలు చేశాక మా చంద్రసిద్ధార్థని, మధుమాసం, అందరి బంధువయ్య, కొంతమంది డైరెక్టర్లు నువ్వు ఇంకా ఆడకథలే చేస్తావా అని అడిగారు. కథల్లో జెండర్ ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. ఆడకథలు అంటే నేను మానసికంగా ఉండే సంఘర్షణలు ఇవి చెప్పాను. సర్వానంద్ 100 మందిని చిత్త కొట్ల, అందరు బంధువయ్యాలో టాటా సుమోలు ఎగరేలా సుమంత్ ప్రేమించలేదన్నాడు, పో అన్నాడు. తర్వాత ప్రేమించాను అన్నాడు. ఆ అమ్మాయి పో నువ్వు కావాల్సినప్పుడు నేను వస్తానా, అదొక సమస్య. సో ఆడకథలు అంటే ఇవి లేవుట, ఈ వైలెన్స్ లేదట, ఈ మగవాళ్ళు. సో హీరోల దగ్గరికి వెళ్ళి, పెద్ద హీరోలు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి కథ చెప్పేటప్పుడు ఎన్ని ఫైట్స్ అని కూడా అడుగుతారట. ఎన్ని ఫైట్స్, ఎన్ని సాంగ్స్, ఎన్ని డ్రమ్ముల రక్తం అది అడగరు. ప్రొడక్షన్ వాళ్ళ కదా పని. కానీ నిజానికి కూడా డ్రమ్ముల నిండా కలుపుతుండాలి. అవును, నిజానికి కూడా అసలు ఒక మామూలు మనిషి, ఎంత హీరో అయినా ఒక మామూలు మనిషి, అంత మందిని కొట్టేసి నిజంగా బాంబేస్తే అంత పైకి వెళ్ళిపోతాయి. మందిని కొట్టేసి దగ్గర వరకు వెళ్ళొద్దమ్మా. ఒక మనిషి కొట్టడం అంటే ఫిజికల్గా అనాగరికం అవునా కాదా? మనం అనుకుంటాం ఎవరైనా రోడ్డు మీద గొడవబడి కొట్టుకుంటుంటే చదువుకోలేదు వాళ్ళు కొట్టుకుంటున్నారని. నిజంగానే ఒక వైట్ కాలర్ జాబ్ చేసే అతను వెంటనే కొడతాడా? కోపం వస్తే ఎవరినైనా కొడతాడా? నిజం. సో నేను అలాంటి కథలు రాయలేకపోవడం ఒక కారణం. నా మనసు ఒప్పుకోదు. నేను చదువుకున్న చదువు, నేను బతుకుతున్న జీవితం, నా చుట్టూ ఉన్న పరిసరాలు నన్ను అలా ఆలోచింపచేయలేకపోతున్నాయి. అది నా మైనసే అనుకోవచ్చు. సో వాళ్ళు ఏం చెప్పారంటే హీరోలు ఒప్పుకోరు మెయిన్గా ఇట్లాంటి కథలు. తర్వాత డైరెక్టరు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, వీళ్ళైతే గెంతులు, ఫైట్లు అన్నీ వేసుకుంటున్న రోజుల్లో నా కథ ఎవడు తీసుకుంటాడు? నేను డైరెక్షన్ చేయను. లేడీ డైరెక్టర్స్ ఒకప్పుడు చేశారు అంటే వాళ్ళు ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళకి మంచి బలం ఉండేది. విజయ నిర్మల గారికి పక్కన కృష్ణ ఉండేవాడు, భానుమతి రామకృష్ణ గారికి రామకృష్ణ గారు అప్పటికే ఆయన డైరెక్టర్గా ఉండగా ఇవిడ పెళ్లి చేసుకుంది. అలాగే ఆంజలీదేవి గారికి, వీళ్ళందరికీ శాంతకుమారి గారు, పుల్లయ్య గారు, కన్నాంబ గారికి. అంటే లేడీకి ఎప్పుడు ఒక సపోర్ట్ అవసరం అంటారు. సపోర్ట్ అవసరం కాకపోయినా ఈ తలకాయ నొప్పులు భరించేవాడు ఒకడు ఉండాలి పక్కన, వీటన్నిటితో పాటు. మా ఆయన ప్రొడ్యూసర్ అయితే నేను డైరెక్ట్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ టైం ఎవడు పెడతాడు డబ్బులు నిన్ను నమ్మి అనే దాని మీదే ఏదైనా ఆధారపడి ఉంది. ఫస్ట్ టైం నువ్వు తర్వాత ప్రూవ్ చేసుకుంటే నీకు సినిమాలు ఇస్తారేమో, నువ్వు శతదినోత్సవాలు చేసే సినిమాలు తీయొచ్చని. కానీ అన్ని లాంగ్వేజెస్లో ఆడపిల్లలకి అగ్రతాంబూలం ఇచ్చి హిందీ సినిమాల్లో స్క్రిప్ట్ రైటర్స్, స్క్రీన్ ప్లేలు చాలామంది ఆడపిల్లలు. అసలు ఏజో మొన్న వచ్చింది కదా జిందగీ నమిలే దుబారా, ఆ సినిమాలు ఇవన్నీ ఎలా చేస్తున్నారు? చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లేలని ఆడపిల్లలే చేస్తున్నారు. హిందీలో, బెంగాలీలో, తర్వాత అన్ని వేరే లాంగ్వేజెస్ అన్ని, మలయాళంలో కూడా ఎంకరేజ్ చేస్తారు, తమిళ్లో కూడా చాలా షార్ట్ ఫిల్మ్స్ అవి తీస్తున్నారు డైరెక్టర్లుగా. ఇప్పుడు మనకు విజయ నిర్మల గారు ఆ తరం తీసేస్తే, జీవిత కూడా చేసినట్టు ఆ తరం తీసేస్తే ఇప్పుడు మనకున్న లేడీ డైరెక్టర్స్ ఎవరు? నందిని రెడ్డి. ఆవిడ ఎన్ని సినిమాలు చేశారు? మంచి సెన్సిబుల్గా చక్కని సినిమాలు చేశారు. కానీ ఎన్ని చేశారు అన్నది చేసినంత వరకు బాగా చేశారు. ఇప్పుడు నేను కామెడీ చాలా రాస్తానని ఇందాక మీరు కూడా అన్నారు. నేను సీతామహాలక్ష్మి సీరియల్ రాసేటప్పుడు నాగబాబు గారు, మీ కామెడీ ఎంత బాగుంటుందంటే చాలా సెన్సిబుల్గా ఉంటుంది, అదే మగవాళ్ళు ఆయన ఆ పక్కన జబర్దస్త్కి వెళ్ళేవారు మా సెట్లోంచి. మగవాళ్ళు కామెడీ చేయగానే అన్ని బూతులే రమణి గారు, బట్ ఆడవాళ్ళు కామెడీ రాస్తే 10 మందితో మనం చెప్పుకుని నవ్వచ్చు, ఇంట్లో అక్క చెల్లెలతో సహా అని ఆయన నాతో అన్నారు. మనం అంత కేర్ తీసుకొని రాస్తాం కామెడీ రాసినప్పుడు. వాళ్ళు కామెడీ తక్కువ, అపహాస్యం ఎక్కువ, హాస్యం తక్కువ, అపహాస్యం ఎక్కువ, అదే బూత్ అంటే వాళ్ళు రాసుకుంటారు.
మగవాళ్ళు అంటే వాళ్ళకి ఎక్కడ ఆగాలి అన్నది అల్టిమేట్గా అక్కడ ఆగుతారండి. తెలియట్లేదు. సో అట్లా అన్నాను. సో ఇప్పుడు మేల్ డామినేషన్ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు చెప్పే రీజన్స్లో నాకు రామానాయుడు గారు సినిమాలు ఇచ్చారు. ఆయన మనం అనలేం, మహానుభావుడు. నాకే కాదు, చాలామంది లేడీ రైటర్స్ సినిమాలు ఆయన తీశారు. తర్వాత కేఎస్ రామారావు గారు నా నవల చదివి సినిమా తీయాలని నన్ను పిలిచారు. ఒక దురదృష్టవశాత్తు తప్పిపోయింది. ప్రేమ ప్రయాణం అని ఇంకెవరో కాపీ కొట్టి తీసుకున్నారు. నా మొగుడు రెండో ప్రియుడు నవల, అది రైట్స్ కొన్నది కేఎస్ రామారావు గారు. సో ఆయనకి ఈ రోజు వరకు అభిమానం ఉంది. ఆయన పెద్ద హీరోలతో సినిమాలు చేసినప్పుడు కూడా నన్ను సిట్టింగ్స్కి పిలిచేవారు. అలాంటి ప్రొడ్యూసర్స్ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళు ప్రొడ్యూసర్స్, దే ఆర్ నాట్ క్యాషియర్స్. మిగతా వాళ్ళు ఏంటంటే తర్వాత వచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఫైనాన్సర్స్, క్యాషియర్స్. ప్రొడ్యూసర్ అంటే ఒక రామానాయుడు గారి లాగా అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి కథలో, స్క్రీన్ ప్లేలో, ఎడిటింగ్లో, కెమెరా పనిలో, ఆర్టిస్ట్ సెలెక్షన్లో, డబ్బుల విషయంలో అలాంటి వాళ్ళు ఇప్పుడు లేరు. ఆ జమానాయే వెళ్ళిపోయింది. సో నేను చివరిగా వచ్చాను, ఆ ఎండింగ్, ఆ జనరేషన్ ఎండింగ్లో నేను ఎంటర్ అయ్యాను. నేను ఇంకా ముందు వచ్చుంటే, నా వయసు ఇంకా ఎక్కువ అయి ఉంటే కొన్ని మంచి సినిమాలు, కొంచెం సెన్సిబుల్ సినిమాలు, అంటే నా స్కూల్ వేరు, మనసుకు నచ్చాలి కదా. నాకు బాలచందర్ గారు నేను అనుకుంటాను ఏకలవ్య శిష్యురాలనని. ఆయన సినిమాల్లో ఎప్పుడు లీటర్ల కొద్ది రక్తం గారలేదు. ఎవడిని ఫిజికల్గా కొట్ల, మెంటల్గా చంపేసేవాడు. ఒక డైలాగ్తో అవతల వాడిని నిర్వీర్యం చేసేయచ్చు ఒక అమ్మాయి. ఏం సినిమాలు, అంతులేని కథ, ఇది కథ కాదు అసలు, అవన్నీ ఏం సినిమాలు అవి. సో అలాంటి స్కూల్లో ఉన్న నేను అలాంటి డైరెక్టర్లతోటే పనిచేయాలి. కానీ అలాంటి డైరెక్టర్లకి ఇప్పుడు చాలా మంచి రోజులు. ఇప్పుడు మీరు గమనిస్తున్నారా, ఒక సమ్మోహనం కానీ, ఒక చిల్లసవ్ కానీ, నిన్ను చూశాను, గీతా గోవిందం కానీ, ఎంత అద్భుతంగా, అంటే ఇప్పుడు వస్తున్నాయి నా ట్రెండ్ కథలు, నేను ఇష్టపడేలాంటి కథలు ఇప్పుడు వస్తున్నాయి. సో ఇప్పుడు కూడా ఏంటంటే డైరెక్టరే నేనే కథ రాసుకుని, మాటలు రాసుకొని, స్క్రీన్ ప్లే చేసుకుని అన్నీ చేస్తే, నిర్మాత ఏమనుకుంటున్నాడంటే వేరే వాళ్ళ కథలు అయితే ఇతను చెయ్యడు, ఇతను తెచ్చుకున్న కథ అయితే మనకి తలకై నొప్పి లేదు, ఇతను ఇష్టంగా చేసుకుంటాడు, ఇతని మైండ్లో అంతే సెటప్ ఉంటుంది అని ఆ భావంతో వాళ్ళు వేరే వాళ్ళ కథలు అసలు తీసుకోవట్లే. ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళ పేరుతో అసలు తీసుకోరు. నేను నా పేరు జాగం చేసుకుని ఎక్కడో గోస్టింగ్ చేస్తూ మాత్రం బతకను. నాకు డబ్బులు రాపోయినా పర్వాలేదు. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన 23 ఏళ్లలో నేను కష్టార్జితమే తిన్నాను. నేను చాలా ఈజీగా కోట్లు ఎప్పుడు సంపాదించలేదు. చాలా కష్టపడి డైలీ సీరియల్స్ చేసుకుని ప్రతిరోజు 35-40 పేజీలు ఏర్లోకి వెళ్తేనే నాకు డబ్బులు. అట్లాగే నేను కష్టపడే వచ్చాను. ఏ రోజు నేను ఖాళీగా లేను. అందుకు మాత్రం నేను చాలా గర్వపడతాను. నాకు సినిమా కానీ, టీవీ కానీ, వెబ్ సిరీస్ కానీ ఒక రోజు కూడా నేను ఖాళీగా ఉండిపోయాను, నన్ను ఎవడూ పిలవలేదన్న మాటే లేదు. నాకు పొద్దున్న లేచేటప్పటికి ఒక 4-5 ఫోన్ కాల్స్ ఎదురు చూస్తూ ఉంటాయి, మేడం ఎప్పుడు వస్తారు అని చెప్పి. దీంతో నేను బతికేయగలను. లేకపోతే నిద్రే లేవం మనం. ఎవడన్నా అడగకపోతే నువ్వు ఎప్పుడు వస్తావని, పని ఉంది అని చెప్పకపోతే అసలు మనం ఎప్పుడు లేస్తే ఎవడి 12కి 1 గంటకో లేచి వంట చేసుకొని తినలేమా? మీరు ఎప్పుడు వస్తారు, మీకు పని ఉంది, ఒక బాధ్యత ఉంది మీకు అని చెప్పి ఫోన్ కాల్స్ నాకు ఈ రోజు వరకు వస్తూనే ఉన్నాయి. సో పని పెద్ద చిన్న నేను చూసుకోను. అది బుల్లితెర, చిన్నతెర, వెబ్బా, పెద్ద స్క్రీనా నాకు అవసరం లేదు. నేను చేసేది 100% ఇస్తాను. వాళ్ళు చాలా అదృష్టవంతులై ఉండాలి మంచి కథలు చేయాలంటే, అది కూడా ఉంది. డెఫినెట్గా డౌట్ లేదు అందులో. నేను సుబ్బలక్ష్మి అని ఒక వెబ్ సిరీస్ చేశాను FTVకి, మంచులక్ష్మి గారు, అవసరాలు గారు, తర్వాత సుధీర్ బాబు కూడా అందులో ఒక ముఖ్య పాత్ర చేశారు. ఎంత ఇష్టపడి రాశానంటే ఆ కథ, నేను మీరు చూస్తారు, అది చెప్పారండి నాకు ఈ మధ్య ఒక సందర్భంలో కలిశారు, చాలా బాగుంది, ఇంకా రిలీజ్ కాలేదు, మేము అందరం వెయిట్ చేస్తున్నాం అని అన్నారు. ఇద్దరు అన్నారు. అవును, ఒక అంతర్గతంగా ఉండిపోయిన కోరికలో ఒక అమ్మాయి మొగుడు మీద కోపం వచ్చి పెళ్లి రోజు గుర్తుపెట్టుకోలేదని బయటకు వెళ్ళి ఆ కోరికలు ఎలా తీర్చుకుందన్నదే కదా అసలు. ఈ విషయంలో పెళ్ళైన తర్వాత పెళ్లి రోజు హస్బెండ్ గుర్తుపెట్టుకోకపోయినా, పెళ్ళాం పుట్టినరోజు గుర్తుపెట్టుకోకపోయినా నిజంగా మనం ఫీల్ అవుతామండి. అమ్మా చెప్పండి. మా అమ్మమ్మ గారు వాళ్ళ మావయ్య ఒక ఆయన పెళ్ళాం పేరు గుర్తుండేది కాదు, టైం ఏమో ఈ మొహమా అని పిలిచేవాట ఆయన. ఎప్పుడు ఒకరోజు ఎక్కడో చెప్పాల్సి వచ్చిందిట, మీ ఆవిడ పేరు ఏమిటని గుళ్ళోనో ఎక్కడో అడిగితే ఆయన అసలు ఎంత తలబద్దలు కొడుకున్నాడు అట.
ఆవిడ పేరు చెప్పడానికి. మరీ అన్యాయం కదండి. మరి ఆ రోజుల్లోంచి ఈ రోజుల్లోకి వచ్చాం. ఒక్క పెళ్ళికి రోజే కదమ్మా, క్షమించేయచ్చు. అలా వచ్చారా? దీన్ని బట్టి మీరు నిజంగా మీరు పురుషుల వైపు ఉన్నారు, డౌట్ లేదు అందులో. ఇప్పుడు నాకు అర్థమైంది. అడవి మాలోకాల్లాగా ఉండేవాళ్ళు, ఎంతో నాగరికత నేర్చుకుని ప్యాంటు చొక్కా వేసుకుని మళ్ళీ ఇలా వచ్చారు. ఉద్యోగం చేసుకుని భార్యతో పాటు వంటింట్లోకి వచ్చి నేను కూరలు తరగనా అని అడిగేదాకా వస్తుంది అంటేనే మనం చాలా ప్రగతి సాధించినట్టు. సో ఇప్పుడు చిన్న చిన్నవి ఇవన్నీ మనం పెద్దవాడితో పోల్చుకున్నా వీళ్ళు పర్వాలేదు లక్ష్యం, అప్పటికన్నా చాలా బెటర్ మగవాళ్ళు అనుకోవాలి ఇప్పుడైతే. కాదా మరి? ఒకసారి అమ్మల్ని అడిగితే తెలుస్తుంది. నాన్నలంటే మనకి ప్రేమ ఉంటుంది, బట్ వాళ్ళు చెప్తారు ఎవరో ఒక మహాపురుషుడు గురించి ఎవరో మాట్లాడారు. నేను అన్నాను వాళ్ళ ఆవిడని అడిగితే తెలుస్తుంది ఆయన అంత మహాపురుషుడు అని. ఎగ్జాక్ట్లీ. ఎవరి పెళ్ళానికి వాళ్ళకి తెలుస్తుంది దేవుడా రావుడా అని చెప్పి. బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? సీతమ్మని అడిగితే బోల్డ్ చెప్తుంది రాముడు గురించి అని. ఆవిడ మహా ఆదిశక్తి. ఆదిశక్తి అయితేనే భరించగలరు. సో ఆడపిల్లలకి ఏం చెప్పాలి మనము? అమ్మ నువ్వు ఆదిశక్తి, నీలో చాలా మహిమలు ఉన్నాయి, నువ్వు మళ్ళీ ఎవరో వచ్చి నీకేదో చేయాలని నువ్వు ఆశించకు, నీలో ఉన్న శక్తుల్ని బయటికి తీస్తేనే నువ్వు ఒక మహిషాసుర మర్దిని అవుతావు. మర్దించి నువ్వే, ఇంకెవరో వచ్చి నీకు హెల్ప్ చేయనవసరం లేదు. ఎందుకంటే సృష్టికి ఆది బ్రహ్మ విష్ణు పరమేశ్వరులను ఆవిడే సృష్టించింది, ఆదిశక్తి. సో ఆడపిల్లకి మనం ఎందుకు ఇంత పురాణాలలో ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తున్నాం అంటే ఆది కాలం నుంచి చెప్తున్నారు నీలో చాలా అంతర్గత శక్తులు ఉన్నాయి, నువ్వు చాలా గొప్పదానివి అని అంత చెప్తే ఇప్పుడు ఆ అమ్మాయి అవును నేను చాలా గొప్పదాన్ని అనే స్థితికి ఇప్పుడు వచ్చింది ఆ అమ్మాయి. ఊరికే సహాయం కోసం చూసి ఏడవటం మానేసింది. రోజు ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఏదో ఒక షో వస్తుంది కదా ఛానల్స్లో, 90 కెమెరాలు పెట్టి మగపిల్లలే ఏడుస్తున్నారు. ఒక్క పిల్ల ఏడిస్తే నేను చూడలేదు ఇప్పుడు దాకా. ఒక్క ఆడపిల్ల ఏడవట్లేదు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్.